ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కార్ కీ కవర్. సో ఈ కీ కవర్ అయితే కంపల్సరీ వేయించుకోవాలి. ఎందుకంటే సింగిల్ కీ ఉన్నోళ్ళు ఉంటారు కొంతమంది. సో ఏం లేదు, చేతుల నుంచి జారి కింద పడి పగిలిందంటే ఇంకా కీ మొత్తం సెట్ మొత్తం మార్పించాలి. అట్లా మార్పించాలంటే ఒక 20,000 ఈజీగా వదులుతాయి. కాబట్టి కంపల్సరీ ప్రొటెక్షన్ అయితే ఉండాలి. కాబట్టి ఇది తీసుకోవడం అయితే జరిగింది. 2 కీస్ ఉన్నా ఒక కీస్ ఉన్నా కూడా కంపల్సరీ ప్రొటెక్షన్ అయితే ఉండాలి. అట్లనే కంపెనీ నుంచి వచ్చేది మామూలుగా మనం క్యారీ చేయలేమన్నమాట. ఈ విధంగా ఇట్లా ఉంటుంది. సో మనము నడుముకు పెట్టుకున్న ఇట్లా ఈ విధంగా లాక్ ఇట్లా వేలుకు పెట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా మనము క్యారీ చేసుకోపోలేస్తాం అనమాట, స్లిప్ పడిపోకుండా. సో చూడండి, ఈ విధంగా రబ్బర్ అయితే వచ్చింది మనకి. సో దీనికి హోల్స్ చేసేసి మనం టోటల్గా సెట్ అయితే చేయాలి. చూడండి, లోపల వచ్చేసి మెయిన్ సెట్ అయితే ఇదనమాట. మీకు మెటీరియల్ వచ్చేసి అల్యూమినియం అల్లాయ్ అనమాట. నైట్ టైంలో కూడా ఈ బటన్స్ అయితే కనిపిస్తాయి, ఎందుకంటే అది రేడియం స్టిక్కర్ లెక్క ఉంటుంది అనమాట అది. సో అన్ని ఇండికేషన్స్ అయితే మనం క్లియర్గా కనిపిస్తాయి, మెరుస్తాయి అనమాట నైట్. సో ఒకసారి దీన్ని అయితే సెట్ చేద్దాం. దీని కాస్ట్ వచ్చేసి ఒక 300 రూపీస్ వరకు అవుతుంది. సో బయట కొన్ని సైట్స్లలో 500 రూపీస్ వరకు అవుతుంది. సో చూడండి, టాటా సంబంధించిన కీ అయితే ఇందులో సెట్ చేయాలి. సో టాటా కంపెనీకి సంబంధించిన చాలా వరకు కీస్ అయితే ఇది సెట్ అవుతుంది అనమాట. సో మీరు ఒకసారి కీ సైజు మోడల్స్ చెక్ చేసుకొని మీరు ఆర్డర్ అయితే చేసుకోండి. ఇదే కాదు, వేరే మోడల్స్లో కూడా ఉంటాయన్నమాట. చెక్ చేసుకొని పర్చేస్ చేయండి. సో మీకు ఇట్లాంటిది కావాలంటే మాత్రం దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. సో చూడండి, కీని అయితే ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి కరెక్ట్గా సెట్ అయ్యేటట్లు నేను ఈ విధంగా అయితే చేసినాను అనమాట. మీకు ఇది సెట్ చేయడం అయితే ఒక 3 మినిట్స్లో చూపించినా కానీ నాకు చాలా టైం అయితే తీసుకుంది. సో స్లోగా మొత్తం అన్నీ సెట్ అయితే చేసిన ఒక్కొక్కటి. మీకేమో కొంచెం అక్కడక్కడ క్లిప్స్ కట్ చేసి పెట్టడం వల్ల మీకు సింపుల్గా అనిపిస్తుంది. సో చూడండి, ఈ విధంగా హోల్స్ ఒకటి పెట్టుకొని, అంటే ఆల్రెడీ పెట్టే ఉంటాయి, కాకపోతే మనం ఇంకొంచెం మంచిగా హోల్స్ సెట్ చేసి ఈ విధంగా పెట్టేసి మనం ఇందు నుంచి తీసి కరెక్ట్గా లెవెల్ ఉందా లేదా అనేది అటు ఇటు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇక వాళ్ళు ఇచ్చిన స్క్రూస్ సెట్ చేయాలన్నమాట. స్క్రూస్ కూడా కొన్ని అయితే ఎక్కువనే ఇచ్చారు. సో చూడండి, ఈ విధంగా సెట్ చేస్తున్నా. హోల్స్ అటు ఇటు కనిపిస్తున్నా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా గట్టిగా బీసుకొని అమ్మటే ఇంకా టైట్ అయితే చేయాలి. ఇలా కీకి ప్రొటెక్షన్ వేసిన తర్వాత కింద పడితే ఏమన్నా కాదా అని మీకు డౌట్ రావచ్చు. ఏం కాదు, చూడండి, మధ్యలో వచ్చేసి రబ్బర్ ఉంది, సైడ్కి మొత్తం అలే టైప్ మెటీరియల్ అయితే ఉందన్నమాట. కింద గట్టిగా పడ్డా కూడా మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి చూడండి, ఈ విధంగా కీ చైన్ కూడా ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మనం బెల్ట్ పెట్టుకునే హోల్డర్స్ అవి ఉంటాయి కదా పాయింట్కి, సో అట్లా తగిలించుకొని అట్లా వదిలేసినా ఈజీగా మనకి ఎక్కడికి పోయినా కూడా మనతో పాటు ఉంటుంది అనమాట. అంటే చేతిలో పెట్టి ఆడేయడం మర్చిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అట్లనే పుష్ స్టార్ట్ బటన్ కాబట్టి సో మనం కీ తిప్పేది ఏముండదు. కాబట్టి నడుంకి ఆ విధంగా తగిలించుకున్న జస్ట్ ఇక స్టార్ట్ చేసుకుని పోవటమే, మనతో పాటు ఉంటుంది అనమాట. సో ఈ విధంగా టోటల్గా 4 సైడ్స్ మొత్తం స్క్రూస్ గట్టిగా ఫస్ట్ ఒకసారి మామూలుగా సెట్ చేసిన తర్వాత ఇంకా టైట్ చేసిన. సో ఓవరాల్గా అయితే టోటల్గా సెట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ వచ్చేసి మొత్తం రేడియం టైప్లో ఉంటుంది అనమాట. సో చూడండి, లాక్ అయితే ఈ విధంగా ఉంది, చాలా స్టిఫ్గా అవుతుంది అనమాట, స్ట్రాంగ్గా ఉంది. వెయిట్ కూడా చాలా హెవీ వెయిట్ ఉంది అది. సో చూడండి, నైట్ టైంలో అయితే మీకు మంచిగా కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మీకు కనిపిస్తుందో లేదో కానీ రేడియం అయితే మంచిగా వెలుగుతుంది, ప్రీమియం లుక్ అవుతుంది అనమాట. సో కొంచెం కాస్ట్లీ టైప్లో కనిపిస్తుంది ఇట్లా పెట్టడం వల్ల. సో ఇదండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.